మాస్టర్ వెంకట్రావు గారు బాగున్నారా? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? ఏదో ఉన్నామండి సమస్యలతోటి. ఏంటండి చాలా పని ఒత్తిడి ఎక్కువైపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ మధ్యన మా అక్క చిన్నక్క గారు చేస్తున్నారు హై స్కూల్లో. మీకు ఆ, తెలుసు కదా? తెలుసు తెలుసు. ఆవిడ వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసుకున్నారండి ఈ బాధలన్నీ పడలేక. అవునా? ఆ, ఎప్పుడండి? ఎప్పుడు? ఒక 15 20 రోజులు అవుతుందండి దగ్గర దగ్గర. ఈ మధ్యనే. ఆవిడ ఎక్కడండి పాపం ఇంట్లో వండుకొని వాళ్ళ ఆయనకి క్యారేజ్ కట్టి పంపించి ఈవిడ క్యారేజ్ కట్టుకొని స్కూల్కి వెళ్ళి వెళ్ళగానే ఆ టాయిలెట్స్ ఏమో ఫోటోలు తీసి అప్లోడ్ చేయమంటారు. ఆ తర్వాత అటెండెన్స్ యాప్ నెట్వర్క్ ఏమో సరిగ్గా ఉండదు, అది ఆపరేట్ చేయాలి. ఈ అవునండి, బాధలు. ఇవన్నీ నేను పడుతున్నానండి. నాకు అదే రోజు అసలు చదువు పిల్లలకి ఆ, చదువు చెప్పడం ఒక వంతు అయితే ఈ పనంతా 2-3 వంతులు భారం అవుతుంది. ఇంకెక్కడ చదువు చెప్పగలుగుతున్నాం అండి? 12 అయిపోతుంది మధ్యాహ్నం మన పిల్లలకి పాఠాలు మొదలు పెట్టే టైంకి. అప్పటికి పిల్లలు పాపం టైర్ అయిపోయి ఉంటారు. వాళ్ళేమో మనమేమి పాఠాలు చెప్పట్లేదని పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఏం పాఠాలు అవ్వట్లేదని. ఆ, మనకేమో పాఠాల కంటే ఈ పై పనులు ఎక్కువైపోయినాయి ఈ అవును. గవర్నమెంట్ తోటి. ఆ, ఇన్ని పనులు మ్మ్. అప్పచెప్తున్నారు, మళ్ళీ ఫోన్ వాడకూడదని చెప్పి ఒక కండిషన్ పెడుతున్నారు. ఇప్పుడు అటెండెన్స్ వరకు అంటే పర్వాలేదండి, పిల్లల అటెండెన్స్ ఎలాగో తీసుకుంటాం కాబట్టి రిజిస్టర్లో అది అప్లోడ్ చేయమంటే అది చేస్తాం అంతవరకే. కానీ ఆ, అవి కాకుండా ఇప్పుడు టాయిలెట్లు ఫోటోలు తీసి పెట్టమంటున్నారు ఏంటండి? ఇవి ఘోరం అదేంటండి కాకపోతే. అదేంటండి దారుణంగా అసలు. ఆ పక్కకి వెళ్తేనే వాసన భరించలేకపోతున్నాము, ఆ లోపలికి వెళ్ళి ఆ ఫోటోలు తీసి అవన్నీ పెట్టడం అసలు ఆ పోనీ పెట్టేమనుకోండి, ఆ సౌకర్యాలు ఏమైనా కల్పిస్తుందా గవర్నమెంట్? కొన్ని అక్కడ లోపాలు ఉన్నాయి, సరి చేయడానికి కానీ సరి చేయించడానికి నిధులు ఇవ్వడం కానీ చేయించడం కానీ ఉందా? ఏం లేదు. ఉత్తుని ఫోటోలు పెట్టమంటారు. పెట్టి ఏంటి ఉపయోగం? మనకేది మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప పిల్లల కోసం సౌకర్యాలు చూడడం ఏం లేదు. ఫోటోలు పెట్టమని చెప్తున్నారు, ఫోటోలు పెడుతున్నాము, ఆ నీట్నెస్ సరిగా ఉండట్లేదు, క్లీనింగ్ సరిగా అవ్వట్లేదు అని చెప్తున్నాము. అవి ఉమ్, కూడా పట్టించుకోవట్లే. ఇంక మనం ఫోటోలు పెట్టి ఉపయోగం ఏముందంటారు అసలు? అవునండి. ఇప్పుడు గోరుముద్ద అన్నారండి భోజనాల్లో, మధ్యాహ్నం భోజనాల్లో. అవును. అయితే ఇప్పుడు గోరుముద్ద అనే దాంట్లో ఏంటంటే ఇప్పుడు రాగి జావ ఇస్తున్నాం కదా మధ్యాహ్నం పిల్లలకి. అవును. ఆ రాగి జావ తయారీకి ఏంటంటే ఈ రాగి ప్యాకెట్లు, రాగి పిండి ప్యాకెట్లు, బెల్లం ప్యాకెట్లు వచ్చేవి. ఆ, అయితే ఈ రాగి పిండి ప్యాకెట్ల పైన జగన్ బొమ్మ ఎంచుకున్నాడండి, బొమ్మ ప్రింటింగ్ ఎంచుకున్నాడు. అవును. సీఎం గారి బొమ్మలు ఉన్నాయిగా. ఆ, అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అవి ఇవ్వకూడదు, బొమ్మ ఉన్నాయి అంచేత వాళ్ళు ఆపేశారు. అవును. అవి ఆపేశారు. మనమేమో పిల్లలకి రాగి జావ ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఆ, పిల్లలు స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమనుకుంటారంటే మాస్టర్లు పెట్టట్లేదు, మొన్నటి వరకు పెట్టారు, ఇప్పుడు మాస్టర్లు మానేశారు, వీళ్ళు చూడట్లేదు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న సంగతి వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలియదు. అర్థం అయినా కాదు. బొమ్మలు ఏంటి, నా బొమ్మలు పిచ్చి లేకపోతే ఆయనకి సీఎం ఆ, గారికి అప్పుడు పిల్లలకి ఇది అందును. అవును. ఏమంటే బెల్లము రావట్లేదు దానికి, ఇప్పుడు రాగి పిండి ఇవ్వట్లేదు, బెల్లం ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. మరి మీకు ఎలా ఉందండి అక్కడ? మీకు ఇదే పరిస్థితి? మాకు ఇదే పరిస్థితి అండి. మరి ఆ బొమ్మలు వాడకూడదు, ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది పెడుతుంది కదా వాడితే అవి. ఇప్పుడు అవన్నీ ఆపేసాం. ఆపేసాం కానీ పేరెంట్స్ వచ్చి ఆ రాగి జావ ఇవ్వట్లేదంటే అదేదో మనం తినేస్తున్నాం, మనం కొట్టేస్తున్నాం అన్నట్లు ఉంది ఆ పేరెంట్స్ దగ్గర. గవర్నమెంట్ కూడా దీని మీద వివరణ ఇస్తే పేరెంట్స్కి అర్థం అవుతుంది. ఇలాగా అది చేయదు, జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ఇంకెవరు ఇస్తున్నారండి వివరణ? మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి నచ్చ చెప్పుకొని పంపించేప్పటికి అదొక అరగంట రోజు తలబొప్పి కడుతుంది. అంతే కదండి. మా దగ్గర అయితే కంచాలు కూడా లేవండి, కంచాల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్నారండి. బొమ్మలు వేసుకున్నారు. ఆ యాప్ ఆపేయమన్నారు, ఆ యాప్ మిగతా కంచాలు సరిపోవట్లేదు పిల్లలకి. మళ్ళీ ఏమేమి స్టాక్ వాడారో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ అప్లోడ్ చేయమంటున్నారు ఆన్లైన్ లో. అప్లోడ్ చేస్తున్నాము, ఇదిగో కంచాలు తగ్గినాయి, బొమ్మలు ఉన్నాయి, సీఎం ఆ, గారు బొమ్మలు కంచాలు తగ్గినాయి పెట్టాము. నాకు సరే వేరే కంచాలన్నా పంపించారా పిల్లలకి? అవి లేవు. అవును, లేదు. ఏమంటే ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్లతోటి మనమేమో ఫోన్లు వాడకూడదని వీళ్ళే చెప్తున్నారు అవును. గవర్నమెంట్. ఆ, మళ్ళీ అవే ఫోన్లతోటి ఫోటోలు తీయాలి, యాప్లు వాడాలి, టాయిలెట్ ఫోటోలు పంపించాలి, ఈ అవును. గోరుముద్ద ఫోటోలు, భోజనాల ఫోటోలు పెట్టాలి. అవును. ఈ నెట్వర్క్లు కూడా ఒక్కొక్కసారి రావట్లేదండి, ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేక పంపలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనమే బద్దగించామన్నట్టుగా మన మీద రిమార్క్ పడుతుంది మళ్ళీ. అవును. ఇంకోటండి మాస్టర్ గారు, నాకు చెప్పండి. కొంచెం చిన్న ఇబ్బంది వచ్చి పడిందండి. మా పాప ఎంబీఏ చదువుతుంది, తెలుసు కదా మీకు? అవునండి, అవునవును చెప్పారు. పాపకి ఈ సంవత్సరం చదువు అయిపోతుంది, ఇంకొక 10 రోజుల్లో పాప చదువు అయిపోద్ది. ఉమ్. ఇప్పుడు ఆ పాపకేమో పెళ్లి చేయాలి.
మన పిఎఫ్ డబ్బులు ఏంటంటే ఇదివరకు మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఒక వారంలో మనకి ఎనేబుల్ వచ్చేసేది, విత్డ్రా చేసుకునేవాళ్ళం. అవును, ఇదివరకండి. ఇదివరకు 4 ఏళ్ళ క్రితం మన గత గవర్నమెంట్ టైంలో. అవును. అవును, మనకి ఇప్పుడు అలాగే అనుకున్నాం. పిఎఫ్లో కూడా నేను కటింగ్ ఎక్కువ పెట్టుకుని పిఎఫ్ సేవింగ్ ఎక్కువ చేసుకున్నాను. తీరా ఇప్పుడు చూసేప్పటికి నేను పిఎఫ్ అప్లికేషన్ పెట్టి చాలా కాలం అయింది. అసలు దానికి మొత్తం డీటెయిల్స్ కూడా ఏం లేవండి ఆన్లైన్లో. అవి ఏమైందో ఏంటో కూడా తెలియట్లేదు నా అప్లికేషన్. అసలు అమౌంట్ ఉందో లేదో తెలియట్లేదు. ఏమి చూపించట్లేదు ఎంత అమౌంట్ చూపించట్లేదండి. ఇప్పుడు ఇంకా అటు ఇటు నేను తనఖాలు పెట్టుకుని కొంచెం గోల్డ్ లోన్లు అవి పెట్టి సెట్ చేస్తున్నాను. దాదాపు ఇంకా 2-2.5 లక్షలు అవసరం పడుతుంది మాస్టర్ గారు. మీరేమన్నా సర్దగలరా కొంచెం? అయ్యో, అదే పరిస్థితి అండి. ఇప్పుడు నేనైనా ఇప్పుడు ఏంటంటే పిఎఫ్ లో మళ్ళీ అప్లై చేసి తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అవసరం అలాంటిదో, నా పరిస్థితి అలాంటిది. కానీ చూద్దాంలేండి. కానీ ఎరన్ లీవ్ కూడా పెట్టాను మాస్టర్ గారు. అది కూడా ఏం తెలియట్లేదు. అది ఎప్పుడో 2021 మొన్న మా మాస్టర్ గారు ఒక ఆయన పెట్టుకుని ఎప్పుడో పెట్టుకున్నది మొన్న రిలీజ్ అయిందండి. ఇప్పుడు నేను పెట్టుకుంది అది ఎప్పటికి వస్తుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. కానీ కనీసం ఏమన్నా 1,00,000 రూపాయలు ఏమన్నా అరేంజ్ చేయగలిగితే చూడండి కొంచెం. తర్వాత పెళ్ళి అయిపోయినాక గోల్డ్ ఏమన్నా కొంచెం తీసేసి మీ డబ్బు మళ్ళీ మీకు పంపించేస్తాను. సరే అండి, నేనైతే ప్రయత్నిస్తానండి. అంటే ఖచ్చితంగా ఇస్తానని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నా పరిస్థితి అది. కానీ ప్రయత్నం చేస్తానండి. మీకు బాబు చదువులకి అది ఉన్నదని చెప్పారు మీరు, అందుకని అడగలేక అడుగుతున్నా. ఏమన్నా అవకాశం ఉంటే చూడండి కొంచెం. చూద్దామండి. అయితే ఇప్పుడు మనకు శాలరీలోనే మనకి శాలరీ ఇచ్చేటప్పుడే టీడీఎస్ కట్ అయిపోతుంది కదండి. అవును. అయితే ఇప్పుడు మళ్ళీ 3 years 4 years అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం డిడక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి లేకుండా అయిపోయింది. అది కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఎలక్షన్లో గవర్నమెంట్ మారితే మరి ఆ టీడీఎస్ ఏమవుతుంది ఏంటనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఒకవేళ మనం క్లెయిమ్ చేసుకోవాలండి. ఫామ్స్ కూడా కరెక్ట్ గా మనకి ఇవ్వటం లేదు. అది మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు, దానికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేదు. నాకు కూడా కొంచెం విసుగ్గా ఉంది మాస్టర్ గారు. నేను కూడా ఇక వాలంటరీ పెట్టేస్తున్నానని ఆలోచనలోకి వచ్చా. ఇక మా చిన్నక్క గొడవ చేస్తుంది. ఎందుకురా ఇక ఎంత చేసినా మన చేతికి రూపాయి అందట్లేదు, పిల్లల పెళ్ళిళ్ళకి కూడా చేసుకోలేకపోతున్నాము. అది తొందరపడకండి. అలా తొందరపడద్దు. మీరు సర్వీస్ లో ఉండండి. మనం లాగా అందరూ అనుకుంటే ఎలాగంటే పాపం మన పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా, మన స్టూడెంట్స్ పిల్లలు. కానీ మాస్టర్ గారు దారుణం, కిందటిసారి ఎలక్షన్ లో మనం కానీ మన ఫ్యామిలీస్ కానీ అందరం ఒక మాట అనుకొని ఈయన గెలిపించుకున్నాం. మనమేమో 2 చేతుల ఓట్లు వేయించి ఈయనకి చాలా సపోర్ట్ చేసాం. కానీ ఏదో ఆశపడి ఈయన ఏదో చేస్తాడని ఉద్దేశంతో ఈయనకి చేస్తే ఇంకా అసలు మొత్తం మన ఫ్యామిలీస్కే దిక్కు లేకుండా అయిపోయిందండి ఇప్పుడు పరిస్థితి. అందరిలాగానే నా పరిస్థితి అంతేనండి. ఇప్పుడు చాలా మంది నమ్మారు, అందులో మనము ఉన్నాం. ఒక్క ఛాన్స్ అన్నాడు ఆయన. సరే, ఒక్క ఛాన్స్ ఇద్దాము. ఆయన తండ్రి పోయినప్పుడు కూడా ఒక్కసారి ఎన్నికల్లో వచ్చాడు, మనం అప్పుడు ఇవ్వలేకపోయాం. మళ్ళీ వచ్చాడు, ఈయన ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి లేదండి. మనం అందరం గెలిపించామని కృతజ్ఞత కూడా ఆయనకి లేదు. అంటే సిపిఎస్ విషయంలో కూడా ఆయన చాలా నమ్మకంగా ఒప్పించాడు మనల్ని. కానీ అది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నాకు అసలు ఏమనిపిస్తుంది అంటే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎంతైనా ఆయన మన చేత పని కొంచెం ఎక్కువ చేయించేవాడు. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఇలా మనల్ని ఊడిగం చేయించుకొని నరకం చూపించిన పరిస్థితి ఎప్పుడూ లేదు. మన జీతాలకు టైంకి రావటం కానీ, ఎరన్ లీవ్స్ కానీ, పెన్షన్ కానీ ఏది మనకి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు సాధారణంగా కొద్దిగా లేట్ అయ్యేదేమో కానీ ఇంత ఘోరంగా లేట్ అనేది లేదు, ఎప్పుడూ లేదు. అసలు ఇంత మానసికంగా రెస్పాండ్ అయ్యేవారండి. ఇప్పుడు మనకి ఏదైనా కావాలన్నా మనకి రెస్పాన్స్ కూడా వచ్చేది. ఇప్పుడు మనకి సమస్య వచ్చిందంటే దాని మీద మనకి రెస్పాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. అవును, ఇంత మానసిక అయితే మనకి ఎప్పుడు లేదు. ఉందండి, నాకైతే చాలా బాధగా ఉందండి. అంటే మీరు ఓపెన్ అయ్యి మాట్లాడుతున్నారు, నేను అంత ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నాను. కానీ చాలా బాధగా ఉందండి నాకు కూడా పరిస్థితి కూడా. ఎందుకంటే మా కొలీగ్ ఒక ఆయన అయితే ఇలాంటి సమస్యలు పదే మనసులో పెట్టుకుని, మీరు చెప్పిన సమస్యలు అన్ని వాస్తవం, ఆయన మనసులో పెట్టుకుని ఆయన సర్వీస్ లో ఉండగానే ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. హార్ట్ అటాక్ తో చనిపోయారా? ఎవరండి? అదేనండి, రాంబాబు అని. ఆయన రాంబాబు గారా? అయ్యయ్యో, ఆయన వయసు కూడా పెద్ద వయసు కాదు. హార్ట్ అటాక్. అబ్బాయి పెళ్లి కూడా చేయాలనుకుంటున్నారని అన్నారా మధ్యన? అవునండి, చాలా బాధపడ్డాం. మేమంతా వెళ్ళాము, స్టాఫ్ అంతాను, స్కూల్లో ఉన్న వాళ్ళందరం.
ఆ, అక్కడ కుటుంబం పరిస్థితి చూస్తే చాలా అసలు మేము తట్టుకోలేకపోయామండి. ఎందుకంటే ఆయన మనసులో పెట్టుకుని పాపం ఈ సమస్యలన్నీ నేను ఆ, ఆ బీపీ పెరిగి అలాగా సడన్ గా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయిందండి. దాన్ని అయ్యయ్యో, ఏంటంటే అయ్యో, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు. అసలు ఇట్లా ఈ సమస్యలన్నీ నువ్వు చెప్పుకోవడానికి కూడా లేదు కదా ఎవరితోటైనా. ఆ, కొద్దిమంది కొలీగ్కి చెప్పుకున్నాడు ఆయన మనసులో పెట్టుకోవటం. ఆ ఆ, బాధల వల్ల ఈ మాస్టర్లు అంటే ఒకప్పుడు చాలా హ్యాపీ అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ. మాస్టర్ల పరిస్థితి కూడా ఇలా అయిపోయిందని అనుకుంటున్నారు అందరూ. ఒకసారి నేను ఈ 2-3 రోజుల్లో ఒక రోజు మీకు ఫోన్ చేసి సాయంత్రం పూట వస్తానండి, వెళ్ళి రాంబాబు గారి కుటుంబాన్ని ఒకసారి పలకరించి వద్దామండి. ఒక్కసారి పలకరించామండి. ఎందుకంటే ఆ, పాపం కొంచెం కుటుంబానికి మనము ఏదైనా సాయం చేయలేకపోయినా కొంచెం ధైర్యాన్ని ఇవ్వచ్చు ధైర్యం ఏదన్నా. చూద్దామండి. చెప్పొద్దామండి ఒకసారి వాళ్ళ తర్వాత ఈ పిల్లలతో. బూట్లు ఏంటండి, పిల్లల బూట్లు కూడా మనం కొలిసి ఈ ఫోటోలు తీసి ఆ సైజులు నేను బూట్లు అవి కొలతలు కూడా ఎక్కడ మనం పెట్టాలంటున్నారు. చేస్తామండి? బూట్లు కొలతలు కూడా చేయాలంటే అది మన అసలు అది మనకి కుదిరే పనే అది. అది ఏంటండి, అది ఎలా తీయాలో ఏంటో ఏం చేయాలో ఏం అర్థం అవట్లేదు. ఈ ఈ ప్రైవేట్ మధ్యాహ్న భోజనం గురించి కూడా అదే పరిస్థితి అండి. రోజు స్టాక్ ఆన్లైన్ లో పెట్టమంటున్నారు. వాళ్ళు పంపి తక్కువ ఉంటుంది, పిల్లలకి సరిపడగా లేవు. పోనీ ఆ, ఈ బియ్యం సరిపోవట్లేదు, లేకపోతే పప్పులు సరిపోవట్లేదు, గుడ్లు ఇక్కడ కూడా సరిగ్గా లేవంటే వాళ్ళు తర్వాత దాని మీద మనకి రెస్పాన్స్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు అలాంటప్పుడు ఎందుకండి ఆన్లైన్ లో పంపించండి స్టాక్ రిపోర్ట్ అంతా అంటాం వాళ్ళు. అన్ని చోట్ల ఇప్పుడు మా అక్క వాలంటరీ పెట్టేసుకున్న చోట కూడా ఈ సమస్యలే అన్ని. ఇదిగాక మళ్ళీ ఇంకొకటండి, ఒక ప్రవీణ్ మాట ఆ, ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడి కూడా చాలా ఎక్కువైపోయిందండి. ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్స్ చెకింగ్ అని చెప్పి వచ్చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు అవునండి. వస్తాడో ఏంటో ఇదొక టెన్షన్. అసలు చదువులు చెప్పడం, పిల్లలకి పాఠాలు చెప్పడం వదిలేసి మొత్తం మనకి ఈ గోల ఎక్కువైపోయిందండి. ఆ ప్రవీణ్ ప్రకాష్ గారితో ఏంటంటే ఆయన పబ్లిసిటీ స్టంట్ గా వస్తున్నాడు కానీ మన సమస్యలు తెలుసుకుని దానికి ఏమన్నా రెజల్యూషన్ అయినా చూస్తున్నాడు, ఆయన చూడలేదు కదండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు వచ్చినప్పుడు ఎగ్స్ వేయాలండి పిల్లలకి. కొన్ని వాళ్ళు పంపిన ప్రతిసారి మనం ఎగ్స్ పెడుతున్నాము. ఆ, వాళ్ళు సడన్ గా ఒకసారి ఎగ్స్ పంపట్లే. అవును. పిల్లలు ఆయన ఏం చేస్తారంటే పేరెంట్స్కి వెళ్ళి ఈ 4 రోజులు మాకు ఎగ్స్ వేయలేదు మాస్టర్లు అని అంటే పేరెంట్స్ ఆ, ఏమనుకుంటారు, చుట్టూ ఉన్న సమాజంలో మాస్టర్లే ఈ ఎగ్స్ దాటించేశారు అనే పరిస్థితి వస్తుంది తప్ప పైనుంచి మనకు రావట్లేదు అనేది ఈ జనానికి ఎలా తెలుస్తుందండి. మనం పబ్లిక్ లో మాట్లాడకూడదు, మళ్ళీ రాజకీయాల్లో మాట్లాడాడు అంటాడు మళ్ళీ. అంటారు. అంటే ఆయన వచ్చినప్పుడు మన సమస్యలు ఆయనకి చెప్తున్నా కూడా ఆయన రెక్టిఫై చేయని కాడికి అసలు ఆయన విజిట్లు ఎందుకో నాకు అర్థం అవట్లేదు. ఆయన ఎందుకు వస్తున్నారో ఏంటో, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం అవట్లేదు. అది ఒక్కసారి ఒక పని చేద్దామండి, మనం అందరం కలిసి ఒకసారి రిప్రజెంటేషన్ ఇద్దాము. ఇలా ఇన్ని సమస్యలు మేము తట్టుకోలేకపోతున్నాం, మేము పాఠాలు చెప్పమా లేకపోతే ఇవన్నీ పాఠాలు కూడా కాదండి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో ఉత్తీర్ణ శాతం ఎందుకు తగ్గిందని అడుగుతున్నాడు ఆయన. ఆయనకి అన్ని తెలిసి మళ్ళీ తెలిసి రాష్ట్రం మొత్తం మీద ఇదే సమస్య ఉందంట ఇప్పుడు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టడం కూడా సమస్యగానే మారింది కదండి. అది కూడా ఇప్పుడు పాస్ పర్సంటేజ్ తగ్గడానికి అది కూడా ఒక కారణమైంది కదా. అవును. మరి ఇప్పుడు ఆయన బలవంతంగా రుద్దాడు ఇంగ్లీష్ మీడియం అనేది. అందరికి ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం అప్పుడు చెప్పాం మాతృభాషలో ఉండాలి టీచింగ్ అనేది. మనమందరం కూడా మాతృభాషలో చదువుకుని వచ్చిన వాళ్ళమే కదా. మేము సోషల్ స్టడీస్, నాది మెయిన్ సోషల్ స్టడీస్ తెలుగు సబ్జెక్టు. అది ఇంగ్లీష్ లో చెప్పాలంటే మనం అప్పుడు చదువుకున్న స్టాండర్డ్స్, మనం చదువుకునేది, మనం తెలుగు మీడియం రన్ చేస్తున్నప్పుడు మంచి పర్సంటేజ్ కూడా వచ్చేది పిల్లలకి. అవునండి. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియంలో చెప్పుకోవాలంటే ఒక లెసన్ చెప్పాలంటే 2-3 రోజులు అంతా మనమే చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అవునండి. మరి ఇంకా ఏం చేయాలనేది అర్థం అవట్లేదు. అయితే ఒక పని చేద్దామండి. ఇప్పుడు మన సమస్యలు ఎలా ఉన్నాయంటే అన్ని కోణాల్లోనూ సమస్యగానే ఉంది. మనకి జీతాలు కూడా సమయానికి ఇవ్వరు, అడగడానికి కూడా ఇది లేదు. అడిగితే తప్పుగా ఉంది. ఇప్పుడు మాస్టర్ గారు, మాది హెడ్ మాస్టర్ గారి ఫోన్ వస్తుందండి, మళ్ళీ ఒక్కసారి చేస్తాను మీకు. ఒక్కసారి కలుద్దామండి మళ్ళీ కలుద్దామండి. ఓకే మాస్టర్ గారు. ఓకే. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి.